చేస్తున్నామండి, అందుకని కట్ చేసుకున్నాం. ముందుగా అన్ని కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్టు, అలాగే వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పేస్టు, కొత్తిమీర, కరివేపాకు. ఇక్కడ ఆయిల్లో మనము హోల్ గరం మసాలా, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయించుకున్నాము. బాగా వేగాలి. ఫ్రెండ్స్, వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. తర్వాత మనము అల్లం పేస్ట్ వేస్తున్నాం. అల్లం పేస్టు బాగా వేగాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు పొడువుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసాము. నెక్స్ట్ కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేస్తున్నాము. బాగా వేగాలి. టమాటోని యాడ్ చేసాము. బాగా వేగాలండి. ఆయిల్ అంతా కూడా పైకి తేలేదాకా వేయించుకోవాలి. బాగా వేగుతూ ఉందండి. ఇట్లాగా చక్కగా ఆయిల్ అంతా కూడా ఉప్పు అండి, కల్లుప్పు 2 వేసాను. తర్వాత కొంచెం కారం వేస్తాను. బాగా వేగిందండి. కారం కూడా వేసాను, ఉప్పు వేసా. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. 5.5 చెంబులు అయినాయి. మనం 11 చెంబులు వాటర్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎసురుకి 11 చెంబులు వాటర్ వేస్తున్నాం. 2, 3, 4, 5, 6, 11 అండి. 11 చెంబులు వాటర్ వేసాను. బాగా తెరలాలి ఎసురు. బాగా ఎసురు తెరులుతుంది. ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకోవాలి. తెరలాలి ఎసురు. ఇక్కడ ధనియాల పొడిని వేస్తున్నామండి. చూడండి, ఎసురు తెరలాలి. ఇంకా